వంటి భారీ హిట్ తర్వాత ఇండియన్ డైనోసార్ ప్రభాస్ నుంచి రాబోతున్న చిత్రం కల్కి 2898 AD. ముందు నుంచి ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ మూవీగా కాకుండా పాన్ వరల్డ్ మూవీగా ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. హాలీవుడ్ లోని అతిపెద్ద సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయట. అందుకోసం వరల్డ్ వైడ్ గా ఉన్న బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్స్ ఈ సినిమాకి వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పటికే చెప్పాడు. ఇక వరల్డ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ మూవీకి సంబంధించిన చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి డార్లింగ్ కు సంబంధించి బయటకు వచ్చిన ఓ చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఒక మాస్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. నిన్నటితో ఆ షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ కోసం ప్రభాస్ వార్మప్ చేస్తూ షూ వేసుకున్న కారుని కదుపుతున్న చిన్న వీడియో బైట్ ని తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో పోస్ట్ చేసింది కల్కి టీం. ప్రస్తుతం ఆ వీడియో బైట్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ తెగ వైరల్ అవుతుంది. ఈ చిన్న బిట్ వీడియోను చూస్తూ డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ రచ్చరచ్చ చేస్తున్నారు. ఇప్పటికే కల్కి చిత్రం కాస్టింగ్ దుమ్ము రేపుతోంది. ప్రభాస్ కు జతగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తోంది. ఇంకా లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి వారు ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగస్వాములయ్యారు. వీరే కాకుండా దిశా పఠాని వంటి బీటౌన్ బ్యూటీస్ ని ఈ సినిమాలో పార్ట్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ తారల పరంపర ఇక్కడతో ఆగదట. మరెంతో మంది క్రేజీ స్టార్స్ కల్కిలో కనిపించబోతున్నారనే టాక్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో జోరుగా స్ప్రెడ్ అవుతోంది. కాగా కల్కి 2898 AD మూవీ మే 9న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు రానుంది.